హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోడీకి చాలా ప్రేమ, ఆప్యాయత, అభిమానం. నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ని అభినందనలతో ముంచెత్తారు. ఆయనకి ప్రశంసలు కురిపించారు ఆయన పట్ల. ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క కృషి, పట్టుదల యువతకు ఆయన అందించేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక అంశం విషయంలో ప్రధానమంత్రి మనసును చూరగొన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇటీవల మార్షల్ ఆర్ట్స్లో ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆయన మార్షల్ ఆర్ట్స్కు సంబంధించి జపనీస్ యుద్ధ కళ కింజుట్సు, ఆ యుద్ధ కళలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించటం అనేటువంటి అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలా బాగా ఆకర్షించింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ఒక లేఖ పంపారు. ఇది ఒక రాజకీయ జీవితంలో ఒక వైపు ఉంటూ ఇంకొక వైపున సినిమా జీవితాన్ని కొనసాగిస్తూ మరోవైపున మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలకు సంబంధించినటువంటి విషయంలో ఆసక్తి కనపరచటం, ఒక అకుంఠిత దీక్ష పట్టుదలతో దీంట్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం, ఇలా మల్టీ టాలెంటెడ్గా ఉండటం అనేటువంటిది యువతకు చాలా ఆదర్శవంతమైనటువంటి విధానం. ఇది పవన్ కళ్యాణ్ తన నిజ జీవితంలో ఆచరణలో చేసి చూపించటం అనేటువంటిది చాలా స్ఫూర్తిదాయకం యువతకు అని ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్కు కితాబిచ్చారు. ఇది ఫిట్ ఇండియా కార్యక్రమం వంటి వాటికి ఇంకా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి అంశము. ఈ విధంగా భవిష్యత్తులో మరింత అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ ముందుకెళ్లాలని, సక్సెస్ అవ్వాలని కూడా ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఒక ప్రధానమంత్రి ఆయన కూటమిలో పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ, అది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. కానీ ఇక్కడ ఏమిటి అని అంటే ఇప్పుడు యువతరం డ్రగ్సు, మాదక ద్రవ్యాలతో పాటుగా అనేకమైనటువంటి గేమింగు, వీటితో పాటుగా అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు లోనవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెడు మార్గాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువతరం అసలు సరైనటువంటి దిశని ఎంపిక చేసుకోవాలి అని అంటే ఈ విధమైనటువంటి కృషి పట్టుదలతో ముందుకెళ్ళేటువంటి విధంగా కొంతమంది స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు యువతకు మార్గదర్శకులు అవుతారు. అదే ప్రధానమంత్రి కూడా చెప్పారు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ ఒకవైపున హీరో, ఇంకొక వైపున రాజకీయ నాయకుడు, ఈయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ 50స్లో ఈ వయసులో ఒకవైపున మార్షల్ ఆర్ట్స్ను కొనసాగిస్తూ ఇంకొక వైపున సినిమా రంగాన్ని, ఇంకొక వైపున రాజకీయ రంగాన్ని కొనసాగించడం అనేటువంటి అంశమే. యువత దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ఏదైనా కృషి పట్టుదల ఉంటే సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని యువత అర్థం చేసుకోవాలి అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. నరేంద్ర మోడీ పంపినటువంటి సందేశానికి పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయనకి తిరిగి ఒక లేఖ ప్రధానమంత్రికి ఆయన కూడా పంపించారు. మీరే మాకు రాజకీయాల్లో స్ఫూర్తి, మీరు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఈ దేశాన్ని మంచి పరిపాలన దక్షతతో ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మీరు మాకు ఆదర్శం. మీరు నాకు ఈ విధంగా ప్రశంసలు పంపించడం అనేటువంటిది చాలా సంతోషం కలిగించింది నాకు అనేటువంటి విధంగా ఆయన తిరిగి సమాధానం కూడా పంపారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో
ఆయన అనేకమైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి. ఆయన కూడా గెలవలేదు. జనసేన పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ అవ్వలేదు పొలిటికల్గా. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ 5 ఏళ్ల పాటు ప్రతికూలమైన ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నిలబడ్డారు అని అంటే ఆయన గతంలో మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఆయన ప్రాక్టీస్ చేసినటువంటి విధానం కానీ, ఆ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగాలి అనేటువంటి ఒక పట్టుదల తనకు రావటం వెనక ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ తాను ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశమని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ విషయాన్ని యువత కూడా కొంత ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ అసలు సినిమాల్లోకి చిరంజీవి తమ్ముడుగా వచ్చినప్పటికీ కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా యావరేజ్ సినిమాగా ఆడింది, మొట్టమొదటి సినిమా అది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంతకుముందు కళ్యాణ్ కుమార్ అనుకుంటా పవన్ కళ్యాణ్ పేరు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా టైటిల్స్లో అంతే పడుతుంది, కళ్యాణ్ కుమార్ అనే పడుతుంది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్లో అప్పటికే మంచి కరాటేలో ప్రాక్టీస్ ఉంది. అప్పటికే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు సినిమాల్లోకి రావటానికి ముందే పవన్ కళ్యాణ్. ఆ సినిమాల్లోకి ఎప్పుడైతే ప్రవేశించారో ఆ మొదటి సినిమా తర్వాత మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రదర్శనలు చేశాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రదర్శనలు యువతను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని పెద్దలు మార్చడం అనేటువంటిది కూడా జరిగింది. అప్పుడు ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి విషయంలో ఏంటి అంటే గుండెల మీద పెద్ద రాళ్ళు పెట్టుకొని వాటిని సుత్తితో పగలగొట్టించటము, అదేవిధంగా చేతుల మీద కార్లు నెంబర్ ఆఫ్ కార్స్ చేతుల మీద వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు, అలాంటి విన్యాసాలు ఇలాంటివన్నీ కూడా చేశాడు ఈ మార్షల్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి విషయంలో. ఆ విధంగా సినిమాల్లో కూడా తమ్ముడు సినిమాలో కరాటే కిక్ బాక్సర్గా అతను హీరోగా చేశాడు పవన్ కళ్యాణ్. చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ అసలు జానీ సినిమా పూర్తిగా కిక్ బాక్సింగ్ వీటి మీదే చేశారు. ఆ సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, తమ్ముడు సూపర్ హిట్ అయింది. అలాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ నిజంగా తనకు వచ్చినటువంటి ఆ మార్షల్ ఆర్ట్స్ని అతను ప్రాక్టీస్ చేసినటువంటి విషయాలు సినిమాల్లో కూడా చూపించడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్గా ఎదగటానికి ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడ్డటువంటి అంశం. ఇప్పుడు కొత్తగా జపనీసు కత్తిసాము దీన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. దీని మీద కొద్దిమంది వీళ్ళు విమర్శలు చేస్తూ ఉండొచ్చు. ఏదో పాత బస్తీలో ఈ విధంగా అవార్డు వచ్చింది, లేకపోతే ఈ విధంగా కత్తిసాముకు సంబంధించినటువంటి ఏదో జపనీస్ కత్తిసాము అంటూ ఏదో కూడా ప్రచారం చేస్తున్నారని రాజకీయపరమైనటువంటి అంశాల మీద కొంతమంది విమర్శలు ఇలాంటివి చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి ఈ విధంగా యువతకు స్ఫూర్తి పొందేటువంటి విధంగా మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు జపనీసు కత్తిసాముకు సంబంధించినటువంటి ఈ యుద్ధ కళలో ఆయన ప్రవేశించడం అనేది ఖచ్చితంగా అభినందించేటువంటి విషయం. ప్రధానమంత్రే కాదు అందరి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అభినందనలు వస్తున్నటువంటి విషయం.